బాక్సాఫీస్ దగ్గర మాస్ మహారాజా రవితేజ రీసెంట్ టైమ్ లో వరుస పెట్టి ఫ్లాప్స్ ను సొంతం చేసుకుంటూ ఉండగా తన మార్కెట్ పై కూడా ఇంపాక్ట్ గట్టిగానే పడినప్పటికీ రవితేజ సినిమాలకు కంటిన్యూగా నాన్ థియేట్రికల్ బిజినెస్ లు సాలిడ్ గానే జరుగుతూ ఉండగా ఈ ఇయర్ ఆడియన్స్ ముందుకు రవితేజ నటించిన కొత్త సినిమా మాస్ జాతర ఈ వినాయక చవితి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతూ ఉండగా ఈ సినిమాతో రవితేజ సాలిడ్ కంబ్యాక్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉండగా రీసెంట్ గా సినిమా నిర్మాత నాగవంశీ కథ మరీ కొత్త పాయింట్ ఏమీ కాకపోయినా కానీ రీసెంట్ టైమ్ లో రవితేజ సినిమాల్లో ఆడియన్స్ మిస్ అవుతున్న అన్ని ఎలిమెంట్స్ ను మిక్స్ చేసి ఒక ఫ్రెష్ ఫీలింగ్ తో మాస్ జాతర సినిమా ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించామని అది ఖచ్చితంగా ఆడియన్స్ కి నచ్చుతుంది అన్న నమ్మకం అయితే వ్యక్తం చేశారు. ఇక సినిమా అన్ని చోట్ల బిజినెస్ పరంగా ఇప్పటి నుండే జోరు చూపెడుతూ ఉండగా వరుస ఫ్లాప్స్ పడినా కానీ మాస్ జాతర సినిమాకు నాన్ థియేట్రికల్ బిజినెస్ సాలిడ్ గానే జరుగుతూ ఉంది. నెట్ఫ్లిక్స్ వాళ్ళు సినిమా డిజిటల్ రైట్స్ కింద ఓవరాల్ గా 21 కోట్ల రేటు చెల్లించి అన్ని భాషల డిజిటల్ రైట్స్ హక్కులను సొంతం చేసుకుని దుమ్ము లేపడం విశేషమని చెప్పవచ్చు. ఇంకా అన్ని భాషల శాటిలైట్ అలాగే మ్యూజిక్ రైట్స్ తో పాటు డబ్బింగ్ శాటిలైట్ రైట్స్ హక్కులు కూడా ఉండబోతూ ఉండటంతో అన్ని కలిపి నిర్మాతకు మంచి లాభాలనే ఈ సినిమా ఇవ్వబోతుందని చెప్పాలి. ఇక బాక్సాఫీస్ దగ్గర ఆగస్టు 27న వినాయక చవితి కానుకగా రిలీజ్ కాబోతున్న మాస్ జాతర సినిమాతో రవితేజ ఎలాంటి కలెక్షన్ల జాతర సృష్టిస్తాడో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.